మన వాక్య ధ్యానము యోబు గ్రంథము 37వ అధ్యాయము 23-24 వచనాలు చదివి ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23-24 వచనాలు. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. తాము జ్ఞానులమనుకొను వారిని ఆయన ఏమాత్రమును లక్ష్యపెట్టడు. దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ మాటలు కూడా మాట్లాడింది ఏలీహు అనే ఈ వ్యక్తి యోబుతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు అన్నాడు. సర్వశక్తి గల దేవుడు మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు అంటే అందనివాడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు అని మాట్లాడుతూ వచ్చాడు. ఆయన సర్వశక్తుడు, సర్వాధికారము కలిగిన వాడు, భూమి మీద అధికారం కలిగిన వాడు, పరమందు అధికారం కలిగిన వాడు. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు అనుటకు ఆయన యోగ్యుడి. సర్వ ప్రపంచాన్ని నిర్మించిన వాడు ఆయన కాబట్టి ఆయనకు ఆ పేరు తగినదే. భూమి ఆకాశములను చేసినవాడు, ఫలవృక్షములను చేసినవాడు, జంతువులను చేసినవాడు, సూర్యచంద్ర నక్షత్రములు చేసినవాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు కూడా. దేవుడు మహాత్మ్యము గలవాడు, అద్భుత కార్యములు చేసేటువంటి వాడు, మహాత్మ్యము గలవాడు. ఆయన మహిమలో ఉన్నటువంటి దేవుడు. ఆయన మహిమ ఆకాశమందును భూమి మీదను ప్రకాశించినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు పుట్టిన తర్వాత అడవిలో గొర్రెలు కాసుకుంటుంటే వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించెను అని ఉంది. రూపాంతరపు కొండ మీద ఆయన ప్రకాశించినాడు. ఆయన ప్రకాశమానుడు అనే మాటలు కనిపిస్తాయి. సరే, ఆయన మనకు అగోచరుడు, ఆయన మనకు అగోచరుడు, అందనివాడు. అలాగని ఆయన అందరితో కూడా ఉండేవాడు. మరి విశేషించి ఎక్కడ 2-3 ఆయన నామం పేరిట కూడుకుని ఉంటారో వారి మధ్యన కూడా ఆయన ఉండేటువంటి వాడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. న్యాయాన్ని నీతిని ఆయన ఏమాత్రం చెరపడు. ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు. ఆయన నిర్ణయించినవి స్థిరకాలము అలాగనే ఉంటాయి. ఆయన నిర్ణయించినవి స్థిరకాలము అలాగనే ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. ఈ దినమందు
23వ వచనాన్ని మనం ధ్యానం చేయాలి. దీనికి ఇలా మనం పేరు పెట్టుకుందాం, మహాత్యము దేవునికి చెందినది. మహాత్యము దేవునికి చెందినది అనే అంశం 8వ కీర్తన 1వ చరణంలో, 8వ కీర్తన 1వ చరణం చూడాలి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది అని అన్నాడు. కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ దేవుని మహిమ, మానవుని గౌరవం గురించి దావీదు ఈ కీర్తన రాశాడు. యెహోవా మా ప్రభువా అన్నాడు. యెహోవా మా ప్రభువా, మా అందరికీ ప్రభుడవు నీవే. మా అంటే అందరికి వస్తుంది, నా అంటే ఒక్కనికి మాత్రమే వస్తుంది. కాబట్టి మా అనేటువంటి మాట వ్రాశాడు. మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా. ఆయన మహిమ ఆకాశములో ఆయన కనపరుస్తాడంట. ఆయన తేజస్సు ఆకాశములో కనిపిస్తూ ఉంది. తన మహిమను తన పిల్లలకు చూపిస్తాడు. తన ప్రభావమును తన పిల్లలకు చూపిస్తాడు అనేది మనం చూస్తాం. భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావం గలదో అన్నాడు. భూమి ఎందంతట నీ ప్రభావము, నీ నామము ఎంత ప్రభావం గలదో అని అన్నాడు. ఆయన నామం ప్రభావము, అవునా, అది ఎంత గొప్పదో. నామము అంటే పేరు కదా, ఆయన పేరు, ఆయన యొక్క ప్రభావము అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఎంత గొప్పదో, ఎంత గొప్పదో అని వ్రాయబడి ఉంది. ఇవన్నీ మనం గమనించి చూడగా చాలా మాటలు మనకు కనిపిస్తాయి. 81వ కీర్తన మనం చదవగా కనిపించే మాటలు ఏమిటి? 81వ కీర్తనలో వచనం 1, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయండి అనే మాట ఉంది. ఇశ్రాయేలు పట్ల దేవుని మంచితనం గురించి వ్రాశాడు. దేవుని యొక్క మంచితనం ఈ అధ్యాయం అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఈ అధ్యాయం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. 84వ కీర్తనలో 84వ కీర్తనలో మొదటి వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు అనే మాట మనం చూస్తాం. కోరవు కుమారుల కీర్తన, మందిర ఆవరణముల కోసమై వారి యొక్క తృష్ణ, ఆయన ఎంత గొప్పవాడో ఆ సంగతిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువును వాళ్ళు స్తుతించినట్టుగా, ఆరాధించినట్టుగా ఈ వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. 113వ కీర్తన 4వ చరణములో, 113వ కీర్తన 4వ చరణములో యెహోవా అన్యజనులందరి ఎదుట
మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది అన్నాడు. దేవునికి స్తుతి కీర్తన ఇది అనే మాట చూస్తాం. అవునా? యెహోవాను స్తుతించుడి అనే మాటలు కనిపిస్తాయి. ఏదేమైనా యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. అన్యజనుల అందరి ఎదుట దేవుని ప్రజలు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. అన్యజనులందరి ఎదుట ఆయన మహిమ, ఆయన మహోన్నతుడు అన్న సంగతి కనిపిస్తుంది. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉంది. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉంది అని ఇందులో చూస్తాం. 148వ కీర్తన 13వ చరణములో 148వ కీర్తన 13వ చరణములో అందరూ యెహోవా నామమును స్తుతించుదురు, ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది అని అంటాడు. అవునా? అందరూ యెహోవా నామమును స్తుతించెదరు. ఎవరు అందరూ అంటే? అందరంటే ఎవరు? భూరాజులు, ప్రజలు, అధిపతులు, న్యాయాధిపతులు, యవనులు, కన్యకలు, వృద్ధులు, బారులు, వీళ్ళందరూ కూడా యెహోవా నామమును స్తుతించుదురు. యెహోవా నామమును స్తుతించాలి అనేది కనిపిస్తూ ఉంది. ఆయన నామం మహోన్నతమైంది. ఆయన నామము ప్రభావం గలది. భూమి ఆకాశములు పైగా ఉన్నటువంటి ఆయన నామం గురించి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. ఇవి ఆయన నామం మహాత్మ్యము దేవునికి చెందినది అనే మాటను బట్టి ఆలోచన చేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 12:5లో, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము చూడగా, యెహోవాను గూర్చి కీర్తన పాడండి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును అని వ్రాయబడి ఉంది. అవునా? యెహోవాను గూర్చి కీర్తన పాడండి. ఆయనను గూర్చి కీర్తన పాడాలంట. కీర్తన పాడండి. ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరుస్తాడు. భూమి అందంతటా ఇది తెలియజేయబడుతూ ఉంది. ఆయన మహాత్మ్యము, ఆయన నామము భూమి అందంతటా తెలియజేయబడుతుందని ప్రవక్త రాశాడు. నిజమే, అది తెలియజేయబడింది. ఇప్పటికే భూమి ఎంతుందో, భూమి అందంతటా గుడక ఆయన యొక్క మహాత్మ్యము, ఆయన నామము తెలియజేయబడుతూ ఉంది అనేది వాక్యం చెబుతూ ఉంది. సువార్త ప్రకటించేవారు ఆయన మహాత్మ్యం గురించి ప్రకటిస్తున్నారు, ఆయన నామం గురించి ప్రకటిస్తున్నారు, ఆయన శిలువ మరణం గురించి ప్రకటిస్తూ ఉన్నారు. వీధుల్లోనేమి, టీవీల్లోనేమి మహాసభలు ఏర్పాటు చేసి కూడా ఆయన నామాన్ని, ఆయన మహాత్మ్యమును ప్రకటిస్తున్నారు. ఆయన మహాత్మ్యము మరి భూమి అందంతటా. అవునా? మీరు సర్వలోకానికి వెళ్ళండి అని ప్రభు చెప్పినట్టుగా సర్వలోకములో ఆయన మహిమ, ఆయన మహాత్మ్యం ప్రకటించబడుతూ ఉంది అనేది మనము గుర్తుంచుకోవాలా. చివరికి ఒక మాట చూడండి. యెషయా గ్రంథము 28-29 వచనం, 28వ అధ్యాయము 29వ వచనంలో, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా. కాబట్టి జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు.
ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. మనకు 23 నుంచి చదివితే అర్థమవుతుంది. 23వ వచనంలో రాయబడిన మాట, చెవి ఎగ్గిన మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినండి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున, అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలగొట్టున, అతడు నేల సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును. యవనుల తాను నేర్పించినది చేనిలో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును కదా. వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచు ఉన్నాడు. సేద్దగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చుడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను సువ్వ చేత జీలకర్రను దుల్లగొట్టును కదా అని ఇట్లా జ్ఞాపకం చేస్తూ, మనుష్యులు గోధుమలు గాలింపగా దాన్ని నలుపుదురా అంటాడు. సేద్దెగాడు ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించు చుండును, దాని నలుపడు కదా అనే మాటలు కనిపిస్తాయి. కాబట్టి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు అన్నాడు. ఇవన్నీ నేర్పించేవాడు దేవుడే. దేవుని చేత ఒక వ్యక్తి నేర్పించబడతాడు. ఎలా భూమి సదును చేయాలా, ఎలా దాంట్లో విత్తనాలు వేయాలి, అవునా, జీలకర్ర గురించి ఇట్లా మనం చూస్తూ ఉన్నాం. సేద్దగాని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుడే ఒక మానవునికి నేర్పిస్తున్నాడు. ఎలాగా మట్టి పెడ్డలను పగలగొట్టాలి, భూమిని ఎలా దున్నాలి, ఎలా సదును చేయాలి, దాంట్లో విత్తనం ఎలా వేయాలి, ఎలా పండించాలి, ఎలా దాన్ని దుల్లగొట్టాలి, ఎలాగ దాన్ని వాడుకోవాలి, ఇవన్నీ కూడా దేవుడే ఒక మానవునికి ఆయన నేర్పుతూ వచ్చినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందును బట్టి దేవుని యొక్క మహాత్మ్యం ఏమిటో ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. మరొకసారి ఆ మాట చదివి మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 23వ వచనములో, సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు అనే మాటలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు, మహాత్మ్యము గలవాడు, ఆయన అగోచరుడు, న్యాయము నీతిని ఆయన ఏమాత్రమును చెరిపేవాడు కాడు అనే సంగతి జ్ఞాపకం చేశాడు. ఆ దేవుడే మనల్ని ప్రేమించి మన కోసమే తను అప్పగించబడి మరణించి సమాజపడి తెలిసిన దేవుడు గొప్ప రక్షణ మనకు అనుగ్రహించి ఆయన పరమునకు వెళ్ళిపోయాడు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము భక్తి జీవితంలో బలపడుతూ ఆయన నామాన్ని గణపరుస్తూ మహింపరుస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం. మీరు అందించిన లేఖన సత్యం దీవించండి. విన్నవారి హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ